ఎస్ నందమూరి బాలకృష్ణ ఎన్బీకే 109కి సంబంధించిన అప్డేట్ అనేది త్వరలో వస్తుంది అని చెప్పేసి మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటూ ఉన్నాం. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి కొన్ని కీలకమైన విషయాలను దర్శకుడు బాబీ మీడియాకు వివరించడం జరిగింది. ప్రధానంగా ఎప్పుడు బాలయ్య లుక్కు సంబంధించి ఎప్పుడు రాబోతుంది, అలాగే ఈ సినిమా టైటిల్ ఏంటి, ఈ సినిమా ఎలా ఉండబోతుంది, సో కొంత హింట్ ఇచ్చేందుకు కూడా ఆయన సిద్ధం. ఆయన కొంచెం మీడియాకి కొంచెం హింట్ ఇవ్వటం జరిగింది. ప్రధానంగా కొత్త సంవత్సరంలో ఎన్బీకే కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కంటిన్యూగా వస్తాయని చెప్పేసి ఆయన నోటి నుంచే రావటం అనేది ఇప్పుడు నందమూరి అభిమానులను కూడా ఎంతో ఆసక్తి కలగజేస్తుంది. అంటే ఊటీలో ఒక లాంగ్ షెడ్యూల్ అనేది ఆయన చేయడం జరిగింది. విజయవంతంగా సక్సెస్ఫుల్గా ఎంతో కీలకమైన షెడ్యూల్ అది మొదలు పెడతామే. ఊటీలో ఆ షెడ్యూల్ని మొదలు పెట్టడం జరిగింది. కొన్ని యాక్షన్ సన్నివేశాలతో పాటు కీలక సన్నివేశాల చిత్రీకరణ అక్కడ జరిగింది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత అనంతపూర్లో కొంతమేర షూటింగ్ ఉంటుందని చెప్పేసి అన్నారు. అయితే తాజాగా బాబీ చెప్పిన విషయాన్ని బట్టి మనం గ్రహిస్తే కనుక రాజస్థాన్లో మరొక కీలకమైన షెడ్యూల్ను త్వరలో ప్రారంభించబోతున్నామని చెప్పేసి కూడా ఆయన స్వయాన చెప్పడం జరిగింది. ఇక భారీ కాస్టింగ్తో బాలయ్య సినిమా ఆయన కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్, ప్రస్తుతం వరుస సక్సెస్లతో ఉన్నారు కాబట్టి దాన్ని కంటిన్యూ చేస్తూ కూడా గత చిత్రాలను మించి ఒక భారీతనం ఉండేలాగా కూడా బాబీ దర్శకత్వంలో ఆయన సినిమా చేస్తూ ఉన్నారు. ప్రధానంగా బాలయ్యకున్న యాక్షన్ హీరో ఇమేజ్ను, మాస్ హీరో ఇమేజ్ను మళ్ళీ పూర్తి స్థాయిలో వాడుకుంటూ ఆ యాక్షన్ సన్నివేశాలు ఎక్కడా తగ్గకుండా, దీనికి తోడు బాలయ్య చెప్పే డైలాగులు అనేవి ప్రధానంగా అభిమానులు ఆయన నోటి నుంచే డైలాగులు ఎప్పటికప్పుడు పవర్ఫుల్ డైలాగులు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు. కాబట్టి ఆ పవర్ఫుల్నెస్తో పాటు బాబీకి తనకంటూ ఒక మార్క్ ఉంది. ఒక రైమింగ్, ఒక టైమింగ్తో కూడిన డైలాగులు అనేవి బాబీ సినిమాల్లో మన హీరోలు చెప్తూ ఉంటారు. సో దాన్ని రెండింటిని మిక్స్ చేసి ఈసారి బాలయ్య చేత ఆయన ఒక పవర్ఫుల్ డైలాగులను ఆయన చూపించబోతున్నారు. ఇక ప్రధానంగా ఫస్ట్ నుంచి మనం చెప్పుకుంటుంది ఏంటంటే బాలయ్య లుక్కు సినిమాకి ఆయన మార్చుకుంటూ వస్తున్నారు. ప్రతి లుక్ కూడా దేనికదే విభిన్నంగా ఉంటూ కూడా చాలా మాసీగా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటూ వస్తున్నారు. ఇందాక మనం బాలయ్యను ఫస్ట్ ఆఫ్ ఆల్ కథ ఎలా ఉన్నప్పటికీ కూడా బాలయ్య లుక్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగుంటే కనుక అభిమానులకు ఫస్ట్ నుంచి ఆ సినిమా మీద ఒక మంచి ఇంప్రెషన్ ఏర్పడే అవకాశం ఉంటుంది ఆడియన్స్లో కూడా. సో ఆ దాని మీద ఇప్పుడు ప్రధానమైన దృష్టి పెట్టి కొద్ది రోజుల క్రితం ఒక ప్రైవేట్ ఈవెంట్లో బాలయ్య పాల్గొన్నప్పుడు, ఒక మాల్ ఓపెనింగ్లో పాల్గొన్నప్పుడు బాలయ్య లుక్ గురించి ప్రధానమైన చర్చ జరిగింది సోషల్ మీడియాలో. ఈ సినిమాలో కూడా ఆయన చాలా లుక్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తూ వస్తున్నారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఆ మాసి, ఆ బేడ్ లుక్ కానీ, ఆ మీసాలు భారీగా మళ్ళీ ఒక అఖండా స్టైల్లో ఆయన తీసుకొచ్చిన విధానం అంతా కూడా చాలా బాగుంది. మళ్ళీ ఆ వింటేజ్ బాలయ్యని మనం చూడబోతున్నాం అని చెప్పేసి అభిమానులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్న క్రమంలో ఇక దీన్ని ప్రస్తుతం ఎన్నికలకు సంబంధించి కొంచెం ప్రచార కార్యక్రమాల్లో ఎమ్మెల్యేగా తన బంతు బాధ్యతలు నిర్వహిస్తూ కూడా వాటిలో బిజీగా ఉంటూనే ఇమీడియట్గా సినిమాకు సంబంధించిన షెడ్యూల్ ఉంటే కనుక దాంట్లో పాల్గొని మ్యాక్సిమం ఎన్నికల లోపే ఈ సినిమాను కంప్లీట్ చేయాలి, మార్చి లోపే ఈ సినిమాను వీలైనంతగా కంప్లీట్ చేసి ఆడియన్స్ ముందుకు తీసుకురావాలనే ప్లానింగ్లో బాలయ్య కూడా ఉన్నారు. సో దానికి తగ్గట్టుగానే చిత్ర యూనిట్ అంతా కూడా ఎంత భారీ కాస్టింగ్ ఉన్నప్పటికీ కూడా ఎలాంటి అవాంతరాలు లేకుండా, ఎలాగైతే ఎన్టీఆర్ దేవరా సినిమా ఇంత భారీ కాస్టింగ్ ఉండి 2 పార్ట్లుగా వాళ్ళందరూ కూడా చేయాలని నిర్ణయించిన తర్వాత కూడా బోర్లంత బడ్జెట్ అనేది కేటాయించిన తర్వాత కూడా ఎలాంటి అవాంతరాలు లేకుండా కంటిన్యూస్గా షెడ్యూల్డ్ ప్రకారం వాళ్ళు చేసిన షెడ్యూల్ ప్రకారం జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ బాలయ్య సినిమా కూడా అదే తరహాలో భారీ కాస్టింగ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ ఎలాంటి అవాంతరాలు రాకుండా బాలయ్యకు అటు రాజకీయంగా యాక్టివ్గా ఉంటూనే ఇటు సినిమాకు కూడా ఇబ్బందికరంగా లేకుండా ఈ షెడ్యూల్ని అంతా చేస్తూ ఉన్నారు. సో చూడాలి, కొత్త సంవత్సరంలో అటు జూనియర్ ఎన్టీఆర్ దేవరాకి సంబంధించిన అప్డేట్ కూడా వస్తుంది అంటున్నారు. మరోపక్క బాలయ్యకి సంబంధించిన ఈ అప్డేట్ కూడా వస్తే ఖచ్చితంగా కొత్త సంవత్సరంలో నందమూరి అభిమానులకు ఒక పండగనే చెప్పొచ్చు. సంక్రాంతి లోపే ఈ 2 సినిమాలకు సంబంధించిన అప్డేట్లు అనేవి, కీలకమైన అప్డేట్లు అనేవి రాబోతున్నాయి. ఈ 2 సినిమాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ ఫార్మాట్లో తీయబోతున్నారనే ఒక క్లారిటీ అయితే మనకి కొత్త సంవత్సరంలో రానుంది. సో నందమూరి అభిమానులు మాత్రం ఈ రెండింటి కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు.